వాక్యంలోకి వెళ్దామండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారే, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళారో మీరు చూశారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యమైన దేవుడు, మీరే మాతో మాట్లాడి వాక్యంలో ఉన్నతమైన సంగతులు మాకు బోధించి వినగలిగే చెవి గ్రహించే మనసు మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యంలో రాయించాడు, మేఘము ఆయనను కొనిపోయింది, ఆరోహణమయ్యాడు. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడై 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనట్లుగా చూస్తున్నాం. ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను మీకోసము పరలోకంలో ఏం సిద్ధపరుస్తున్నాను? స్థలాలు సిద్ధపరిచి వెళ్తున్నాను. నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నేను తీసుకెళ్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అందరూ ఆయన వెళ్ళేటప్పుడు ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే ఒక మేఘం వచ్చి ఆయనను కమ్మినట్లుగా చూస్తున్నాం. ఒక మేఘం వచ్చి ఆయనను తీసుకువెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఆ మేఘము ఆయనను కొనిపోయింది. ఆయనను కనపడకుండా ఆ మేఘము కమ్మి ఆ మేఘమే ఆయనను తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు తన సంఘాన్ని కూడా మనందరినీ కూడా ఒకానొక రోజు ఆయన రాబోతున్నాడు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. రెండవసారి ఎవరి కోసం వస్తాడట? ఆయన కూడా మేఘం మీద ఎలాగైతే కొనిపోయాడో మనల్ని కూడా ఆయన సిద్ధపరిచిన స్థలంలోకి తీసుకెళ్ళడానికి మరలా వస్తానని ఆయన చెప్పాడు, మనల్ని తీసుకెళ్తానని. దశలోనికి రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడింది, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకు నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. మనం కూడా ఎలా వెళ్తామంటే దేవుడి దగ్గరికి, యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం కూడా మహిమ శరీరాలు ధరించుకొని ఆ ప్రధాన దూత శబ్దం చేసినప్పుడు, ఆ బోర ఊదినప్పుడు మనం కూడా మహిమ శరీరాలతో మేఘం మీదే ఆ పరలోకానికి కొనిపోబడతాం. సిద్ధపడిన సంఘాన్ని దేవుడు కూడా దేంతో పోల్చాడు? మేఘం మీదే ఆయన ఏదైతే మేఘం మీద వెళ్ళారో అలాగే ఆయన మేఘం మీద వస్తారు. అదే మేఘం మీద మళ్ళీ మనల్ని కూడా అదే మేఘం మీద తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడవటమే కాదు, పేతురు కూడా ఏం చేశారు? పేతురుని కూడా నడిపించాడు. ఆయన మేఘం ఎక్కి వెళ్ళటమే కాదు, మనల్ని కూడా ఎక్కించుకోవడానికి ఆయన వస్తాడట. హల్లెలూయ. ఈలోగా మనల్ని ఏం చేయమన్నాడు? మనం ఏం చేయాలి? ఈలోగా సిద్ధపడాలి. ఒక ఊరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనం? రేపు ప్రయాణం ఏం చేస్తాం మనం? ఒక బ్యాగ్ తీసుకుంటాం, ఎన్ని జతల బట్టలు కావాలో పెట్టుకుంటారు, ఏ వాటర్ ఎన్ని కావాలో పెట్టుకుంటారు, ఇంకా ఆహారం ఏం కావాలో సిద్ధం చేసుకుంటారు, ఏ టైంకి బస్సు వస్తుందో లేకపోతే ట్రైన్ వస్తుందో మనం చూసుకుంటాం. ఇవన్నీ కూడా సిద్ధపాటు, ఆత్మీయ సిద్ధపాటు కూడా మనకు ఉండాలి. దేవుడు ఈరోజు రేపు లేకపోతే పలానా టైంకి వస్తానని చెప్పలేదే. నీకు బస్సు పలానా టైంకి ఉందని తెలుస్తుంది, కానీ నీకు మన మేఘవాహనం వచ్చే టైము నీకు తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపడి ప్రిపరేషన్లో ఉండాలి. నువ్వు ట్రైన్ ఎక్కకపోవచ్చు, ఫ్లైట్ ఎక్కకపోవచ్చు, కానీ నువ్వు అంతకంటే గొప్పదైన దేవుడు తన మహిమ మేఘాన్ని ఎక్కించుకోబోతున్నాడు. హల్లెలూయా. ఇంతకీ మనము
సిద్ధపడి ఉండాలి. ఎవరు సిద్ధపడలేదో, ఎవరు ఆ మహిమ లోకానికి సిద్ధపడరో వారిని దేవుడు ఆ మేఘము ఎక్కించుకోలేడు. ఎందుకంటే దేవుడు ముందు నుంచి చెప్తున్నాడు, మీరు ఇలా ఉండాలి. మన పితరులు కానీ చెప్తున్నాడు. పితరులు ఎవరు మనకి? ఇశ్రాయేలు ప్రజలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా మన పితరులు. వాళ్ళ దగ్గర నుంచి మనం భక్తి నేర్చుకోవాలి. మన మూల పితరులు వాళ్ళు. అయితే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏ విధంగా విడిపించాడో మనకు తెలుసు. గొర్రెపిల్ల రక్తం ద్వారాగా వాళ్ళు విడిపించాడు. పస్కా పండగ చేసి వాళ్ళు విడుదల పొందారు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చల్లుకొని వారు విడుదల పొందారు. మనల్ని కూడా యేసయ్య ఏం చేశారు? ఆయన రక్తం చేత కడిగి గొర్రెపిల్లగా ఆయన వచ్చి మనం శుద్ధీకరించారు. అయితే వాళ్ళ ప్రయాణంలో ఏముంది? ఒక మేఘము వాళ్ళని నడిపిస్తూ ఉండేది, షకీనా మేఘం. ఆ షకీనా మేఘము ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటూ వెళ్ళేది. ఆ మేఘం ఎక్కడ ఆగితే వాళ్ళు ప్రయాణం ఆగేవారు. ఆ మేఘం ప్రయాణం చేస్తే వాళ్ళు ప్రయాణం చేసేవారు. అయితే ఆ మేఘానికి మనకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఆ మేఘమే మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మహిమ మేఘమే ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది. ఇప్పుడు కూడా మనల్ని నడిపించేది ఎవరు? ఆ మేఘమై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయ. ఆయన దిగి వచ్చి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే నడిపించాడో మనం కూడా మేఘం వైపు చూస్తూ నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వాళ్ళకి తోడయుండి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మేఘంలో ఏముంటాయండి? ఇప్పుడు మేఘాన్ని మనం చూస్తాం. మేఘం వచ్చిందంటే అందులో ఏముంటుంది? మేఘంలో నీళ్ళు ఉంటాయి కదా, కనపడతాయి మనకి, కనపడవు. కానీ మేఘం ఎప్పుడైతే వచ్చిందో మనకు ఏమనిపిస్తుంది? వర్షం వస్తుందని మనం ముందే సిద్ధపడిపోతాం. అయితే ఒక దేవుడు వాక్యంలో రాయబడింది, మేఘానుకున్న అనుభవం నీకు ఉండాలి. మేఘానుకున్న అనుభవం నీకు లేకపోతే ఆ యొక్క పరలోక రాజ్యానికి, నా మేఘం మీద ఎక్కడానికి కానీ మనం అర్హులం కాదు. ఆ మేఘానికి ఏమనుభవం ఉందంటే నీళ్ళ అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు అనుభవం ఉంది. మనము ఏదైతే దేవుని వైపు చూస్తున్నామో, దేవుణ్ణి ఏదైతే మనము ప్రార్థిస్తున్నామో, నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ రాజ్యానికి వెళ్ళాలని, ఈరోజు సిద్ధపాటు లేకపోతే, దేవుడు కోరుకున్న ఆత్మీయత నీలో లేకపోతే మనం విడవబడతాం. హల్లెలూయా. చాలామందికి కళ్ళల్లో ఏముంటాయి? మనం ఏడిస్తే ఏమొస్తాయండి? కళ్ళలోంచి నీళ్ళే వస్తాయి. అంటే అవి టైంను బట్టి అవి వస్తూ ఉంటాయి. కానీ భక్తి జీవితంలో కూడా నీకు నీరు అనుభవం ఉండాలి, కన్నీళ్ళ అనుభవం ఉండాలి. ఈ కన్నీరు అనుభవం లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి, ఆ మేఘం మీద ఎక్కడానికి నువ్వు అర్హత నువ్వు కోల్పోతావు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో, శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారి అయిన దినములనట మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ ఏం చేశారైనా? విజ్ఞాపన చేశారు, దేవునికి ప్రార్థన చేశారు, తండ్రికి ప్రార్థన చేశారు. అప్పుడంట భయభక్తులు కలిగి, ఎంత భయభక్తులు ఉండాలి మనకి? ఆయనకే అంత ఉండాల్సి వస్తే ఆయన ఎవరో? మనుషుడేమని? సర్వశక్తిమంతులకు దేవుడు. ఆయన ఏమైనా సామాన్యవాడానండి? మొదటివాడు, కడపటివాడు, సర్వశక్తిమంతుడని రాయబడింది వాక్యంలో, మహోన్నతుడని రాయబడింది. ఆయన గురించి నిజమైన దేవుడని ఉంది. ఆయన పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడని ఉంది, పరిశుద్ధుడని ఉంది, పవిత్రుడు, నిష్కల్మషుడు. ఆయన ఉన్నతమైన దేవుడిగా మనకు కనపడుతుండో ఆయనే కన్నీటి ప్రార్థన చేస్తే నీ అనుభవంలో నీకేముండాలట? నువ్వు కూడా కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. కన్నీటి ప్రార్థన నీకు లేకపోతే ఆ మేఘం ఎక్కడానికి అర్హత నువ్వు కోల్పోతావేమో, జాగ్రత్త. కన్నీటి ప్రార్థన, నిజమైన భక్తి చేస్తే, నిజమైన ఆరాధన చేస్తే, నిజమైన మనం ప్రార్థన చేస్తే కన్నీరు రాకుండా ఉండదండి. హోషేయ గ్రంథంలో
యాకోబు ప్రార్థన చేస్తాడు. ఆ బేతేల్లో దేవుని దర్శనం చూస్తాడు. ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకున్నాడు. కన్నీరు విడిచి బ్రతిమలాడుకున్నట్టుగా అక్కడ వాక్యం రాయబడింది. యాకోబు మగసిరికి అలవాడై, చదవండి 12వ అధ్యాయం 3వ వాక్యం. హోషేయ గ్రంథం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకునిను, మగసిరికి అలవాడై అతడు దేవుడితో పోరాడాడు, దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీళ్లు విడిచి అతని బతిమాలెను. బేతేల్లో దేవుడు అతనికి ప్రత్యక్షమాయను. ఆయన ఎవరితో మాట్లాడు? యాకోబుతో మాట్లాడాడు. హల్లెలూయా. చూడండి, దేవుడంట యాకోబుకు ప్రత్యక్షమై దేవుడు యాకోబు పేరుని ఎలా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ప్రతి ఆశీర్వాదము కన్నీటి ద్వారాగానే పొందుకోగలం. దేవుడి దగ్గర మన కన్నీళ్ళు కారిస్తే, దేవుడి దగ్గర మనం ఆ విజ్ఞాపన చేస్తే, మన రోదనం చేసి పాపాలన్నీ ఒప్పుకొని శాపాలన్నీ దేవుడి దగ్గర కడుక్కుంటే తప్పకుండా ఆయన మన జీవితాన్ని బాగు చేస్తాడు. పాపాత్ముడైన స్త్రీ ఏం చేసింది? యేసయ్య పాదాలని, ఆయన పాదాలన్నింటినీ కూడా కన్నీటితో కడిగిందండి. ప్రభు దగ్గరికి రాగానే ఆమె మనసు కరిగిపోయింది. తన పాపాలన్నీ గుర్తు చేసుకుంది, కడిగి మొత్తము ఆ పాదాలన్నీ కడిగి, ఆ యేసయ్య పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆమె తుడుస్తూ ముద్దాడుతూ ఉంది. నిజంగా దేవుడు అక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు, నీ అనేక పాపములు క్షమించబడు. నువ్వు కన్నీరు కారిస్తే నీ పాపములను ఆయన క్షమిస్తాడు. దావీదు కూడా తను పాప పడక కొట్టుకుపోయిన పొయ్యిలాగా ఏడ్చాడు. ఆయన వాక్యంలో రాస్తాడు, కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో, నా పడక కొట్టుకొని పోనట్లు నా పరుపు తేలిపోయిందంట కన్నీటికి. చూడండి ఎంత కన్నీరు కార్చారు. వాళ్ళు అలా చేయబట్టే అంగీకరించబడ్డారు. వారు అలా చేయబట్టే దేవునికి ఇష్టలుగా మారారు. వారు ఆ కన్నీరు కార్చి దేవుడి దగ్గర ఒప్పుకున్నారు. కాబట్టి అపరాధములు ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. మన పాపములన్నీ దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మన కన్నీటి ప్రార్థన దేవుడి దగ్గర ఆమె పాదాలు కడగాలి. ప్రభు దగ్గర ఆమె పాదాలు తడిచేలాగా మనం కన్నీరు కార్చాలి. అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒప్పుకొని దేవుడి సన్నిధిలో విడిచిపెట్టాలి. ఆమె విడిచిపెట్టింది, దేవుని కొరకు బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మేఘం ఎక్కే అనుభవంలోకి ఆమె కూడా అబ్రహాము కుమార్తెగా దేవుడు మార్చేసుకున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం చూడండి. ఆ పండుగలలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కనుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడట. ఏం పారుతాయంట? ఎవరైతే యేసయ్య ఇచ్చే జీవజలాలు తాగుతారో. ఆ పండగ దినాల్లో అందరినీ పిలిచి చెప్తున్నాడు, ఇదిగో దప్పికొని వారులారా నా దగ్గరికి రండి, నేను ఉచితముగా జీవజలాలను ఇస్తాను. జీవజలాలు ఎవరు తాగుతారు? ఎన్ని డబ్బులైనా బ్రాందీ విస్కీలు కొనుక్కుని మరీ తాగుతున్నారు. దేవుడు ఫ్రీగా ఇస్తానన్న జీవజలాలు ఎవరు తాగుతారు? ఈ లోకానికి అది అవసరం లేదు. అందుకే యేసయ్య పిలుస్తున్నాడు, మీరు తినాల్సినవి తింటలేదు, తాగాల్సినవి తాగట్లేదు, పిచ్చి పిచ్చి అన్నీ తింటున్నారు, పిచ్చి పిచ్చి తాగుతున్నారు. కానీ ఇదిగో సమస్త జల్లోరా, దప్పికొనిన వారులారా. ఏం దప్పికది? దేవుని గురించి దప్పిక ఉండాలి. ఆ దప్పిక తీర్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆత్మీయ నింపుదల, ఆత్మ నింపుదలలోకి మన కడుపులో నుంచి ఏం పారుతాయట? జీవజల నదులు పారడానికి ఆయన ఇచ్చే నీళ్లు తాగితే, నేనిచ్చే నీళ్లు తాగితే, సమరస్థితితో కూడా అది చెప్పాడు యేసయ్య, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దాహం వేయదు. హల్లెలూయా. చూడండి, ఆ మేఘం మీదకి ఎక్కాలంటే నీళ్ళే ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఉండాలి. మేడగదిలో 120 మంది మీదకి పరిశుద్ధాత్మదేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, ఒక్కళ్ళని కూడా. వాళ్ళందరి మీదకి ఆత్మదేవుడు దిగొచ్చాడు.
ప్రతి ఒక్కరి మీద అగ్ని నాలుకలాగా దిగొచ్చి వారి భాషల్లో మాట్లాడుతుంటే వాళ్ళందరూ అక్కడ పండగ, ఆ యెరూషలేములో ఒక పెద్ద పండగ జరుగుతుంది. ఆ పండగలో ఈ మేడగదిలో ఇంకా పెద్ద పండగ జరుగుతుంది. ఏం పండగది? పరిశుద్ధాత్మ పండగ, పెంతెకొస్తు పండగ. హల్లెలూయా. ఈ పండగ ఈ పరిశుద్ధాత్మతో నింపడిన వారు భాషలతో మాట్లాడుతున్నారు. ఎవరెవరికి ఏ భాషలో మాట్లాడాలో, అక్కడికి వచ్చిన ప్రజల్ని ఏ భాషలో దేవుడు మాట్లాడాడో ఆ భాషతో వారు మాట్లాడుతున్నారు. ఎవరికి ఏ భాష అర్థమైందో ఆ భాషలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం భాషలు వచ్చి కాదు, దేవుడు ఆత్మ వాళ్ళని పలికిస్తుంది. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనం పైకి ఎంత భక్తిగా కనపడినా, ఎంత ఇది చేసి, కొంతమంది నేను స్త్రీలను చూస్తున్నాను అభిషేకం పొందుకున్నట్లుగా, పురుషులు నాకు కనపడట్లేదు, ఒకళ్ళిద్దరు తప్ప. మనము అందరం పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియని సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. అసలు ఆ పరిశుద్ధాత్మ అనుభవం, భాషలు ఏంటో తెలియని సంఘాలు మనం చూస్తున్నాం. కానీ నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళాలి. భాషలు, వరాలు, ఫలాలతో నింపబడాలి. దేవుని కొరకు నువ్వు ఫలించాలి. ఎవరైతే అభిషేకం పొందుకుంటారో, ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులుగా దేవుడు పిలుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మనము పైకి భక్తి వాళ్ళని నటించి దాని శక్తిని ఆశ్రయించకపోతే, దేవుని ఆత్మచేత నింపబడకపోతే మనం ఎంత భక్తి చేసి ఎందుకు? ఆ మేఘం మీదకి వెళ్ళకపోతే మన భక్తి వ్యర్థమైపోదా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజే నీవు పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన ప్రార్థన చేయాలి. ప్రభువా, నా మీదకి దిగిరండి తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నన్ను కూడా అభిషేకించండి తండ్రి. పౌలు అంటాడు, మీరు బాప్తిసం పొందారు, కానీ ఎలా పొందారు బాప్తిసం అంటే, మేము యోహాను బాప్తిసం అని. అంటే వీళ్ళకి ఏం తెలియదట, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వాళ్ళకి తెలియదు. మళ్ళీ పౌలు వాళ్ళకి బాప్తిసం ఇచ్చి వారి మీద చేతులు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని వాళ్ళు పొందుకున్నట్లుగా మనం చూస్తామండి. హల్లెలూయా. నీలో నివసించడానికి, నీతో ఉండడానికి, అనాదిగా విడిచిపెట్టకుండా నీతోనే ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. ఆయన నీతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే నీ కార్యాలు చేయడానికి, నిన్ను నడిపించడానికి, నేను సిద్ధపరచడానికి యేసయ్యే నీతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడిగా. హల్లెలూయా. యేసయ్యను లేపిన ఆ యొక్క పరిశుద్ధాత్మ, ఆయన 3వ దినాన్ని ఎలాగైతే లేచాడో తిరిగి, మనం కూడా అట్టి విధంగానే లేపబడతాం. పరిశుద్ధాత్మ నీలో ఉంటే, ఆత్మశక్తితో నింపబడితే నీవు కూడా యేసయ్యలాగా తిరిగి లేస్తావు. హల్లెలూయా. చాలామందికి ఆత్మ అనుభవం ఉండలేదు. పరిశుద్ధాత్మ నింపడిన అనుభవం ఉంటే నువ్వెంత సంతోషంగా ఉంటావో తెలుసా? నీకే బాధ ఉన్నా, కష్టం ఉన్నా నువ్వెప్పుడూ సంతోషంగానే ఉంటావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీతో అనుక్షణం కూడా మాట్లాడతాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అనుభవం నీకు కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వదిగా చూస్తే 5వ అధ్యాయం 27వ వాక్యంలో, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడట. చూడండి, వాక్యం అనే ఉదక స్నానం చేత మనందరూ ఎలా ఉండాలట? ఒక మడతైన, మచ్చైన, డాగైనా, మీరు షాప్కి వెళ్ళారు, పండ్లు కొనాలి, చూడకుండా వేసేసుకుంటారా? వాడు వేసేస్తూ ఉంటాడు, మీరు వేసుకుంటారా? ఏం చేస్తారు? పైనుంచి కిందకి అన్నీ చిన్న మచ్చ ఉన్న దాన్ని తీసుకోరు కదా. కనీసం టమాటా తీసుకుంటారా? కనీసం ఏదైనా కూరగాయలు కొనేటప్పుడు దాంట్లో పొచ్చుంటే తీసుకుంటారా మీరు? మనకే అవసరం లేనిది దేవుడు ఇంకెంత పరీక్షిస్తాడు. నీలో ఆ పరిశుద్ధత వచ్చే వరకు కూడా దేవుడు చూస్తాడు కదా. మనం ఎలాగైతే పరీక్షిస్తున్నామో దేవుడు కూడా మనల్ని ప్రతి డాగును కడిగి శుభ్రం చేసి నిన్ను శుద్ధినిగా చేయటానికి ఆయన వాక్యం అనే ఉదక స్నానం చేత నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా.
ఈ లోకంలో ఉన్న మలినాలన్నీ పోవాలంటే మనం స్నానం చేస్తున్నాం, బట్టలు ఉతుకుతున్నారు. అలాగే ఆత్మ నీకు పరిశుద్ధంగా ఉండని, ఆత్మకు కూడా కల్మషం ఉంటుంది. నీ చూపు, నీ వినికిడి, నీ యొక్క మాటలు, నీ ఆలోచనలు, రహస్య ఆలోచనలు, ఇవన్నీ కూడా అవి కడగబడాలంటే వాక్యం అనే ఉదక స్నానము చేతే, యేసయ్య రక్తం చేత నువ్వు కడగబడాలి. హల్లెలూయా. ఆ రక్తం చేత ఎప్పుడైతే కడగబడతావో, ఆ ఉదక స్నానం చేత ఎప్పుడైతే కడగబడతావో, వాక్యం చేత ఎప్పుడైతే కడగబడతావో, నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. నువ్వు ఒక పెండి కుమార్తెగా తయారవుతావు, వధువు సంఘంగా తయారవుతావు. ఆయన రాకడికి నువ్వు సిద్ధపడి ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ మేఘం గురించి మాట్లాడుతూ, నీలో ఈ 3 అనుభవాలు ఉండాలి. జీవజలములు, పరిశుద్ధాత్మ ఉండాలి, వాక్యం ఉండాలి, కన్నీటి ప్రార్థన నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మనం మోకరించి ఎప్పుడైతే ప్రభువుని అడుగుతామో, నీవు పరిశుద్ధాత్మ గురించి అడగమన్నాడు దేవుడు. ప్రభు నాకు పరిశుద్ధాత్మ కావాలని అడిగితే తప్పకుండా ఆయన దయచేస్తా అన్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించి నువ్వేం అడగాలి? ప్రభు నాకు వాక్య ప్రత్యక్షత కావాలి తండ్రి. వాక్యం ఎక్కడైనా చెప్తారు, ఎవరైనా చెప్తారు. నువ్వు చదువుకుంటే నీకు కూడా చదువుతావు, కానీ వెనకాలన్న మర్మం తెలియాలంటే, వెనకాలన్న దేవుడి ప్రత్యక్షత తెలియాలంటే నీవు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. నీకు ప్రత్యక్షత కావాలి, అపోస్తుల బోధ కావాలి. నీకు దేవుని సన్నిధానంలో మనం దేవుని కోసం నిలబడే శక్తి కావాలంటే నీవు వాక్యంతో నిలబడాలి. అందుకే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియండి అంటాడు. కాబట్టి ఈ లోకంలో ఏవేవో టీవీలతోనో, ఫోన్లతోనో, ముచ్చట్లతోనో, ముసలమ్మ ముచ్చట్లు, లేకపోతే నవ్వులు, కొంతమంది జబర్దస్తులు, ఇవన్నీ కాదు. ఇది ఆ కడవరి కాలం. ఇది సిద్ధపడే సమయం. నీవు సిద్ధపడి అనేక మందిని సిద్ధం చేయాలి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మేఘము రాబోతుంది. మనం బస్సు టైం తెలుసు, అన్నీ తెలుసు. ట్రైన్ ఎప్పుడు వస్తుందో టైం ఉంది, ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో టైం ఉంది, కానీ మేఘం ఎప్పుడు వస్తుందో టైం తెలియదు. ఈరోజే రావచ్చు, రాత్రే రావచ్చు, రేపే రావచ్చు. ఒక టైం అంటూ లేదు. నువ్వు సిద్ధపడి ఉండాల్సిందే. నువ్వు రెడీగా ఉండాల్సింది. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, నేను రెడీ అని చెప్పే దమ్ము నీలో ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. జాగ్రత్త మన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని రాకడికి సిద్ధపడదాం. ఈ మాటలు దేవుడు మన ఇంట్లో ఆశీర్వదించునుగాక.